ఎయిర్పోర్ట్ కి వచ్చాం ఆల్రెడీ. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో బ్యాంకాక్ బయలుదేరిపోతున్నాం. చూస్తున్నారు కదా ఫ్లైట్ రెడీగా ఉంది, ఎక్కేసి వెళ్ళిపోవడమే. నుంచి ఇలా వెళ్తే డైరెక్ట్ గా ఫ్లైట్ లోకి వెళ్ళిపోతాం. టికెట్ తీసి రెడీగా పెట్టుకోండి. టికెట్ చూపించాలి. ఉడికాన్ని పెట్టి ఇలా లోపలికి వెంటనే ఏసీ ఇచ్చారు మాకు. నాని హాయ్ చెప్పు. నువ్వు కాదురా వీడియోలో రా బాగారు. హాయ్ చెప్పండి. ఫ్లైట్ ఎక్కడే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. దిగిపోయాము, వచ్చేసాము. అయిపోతున్నాం అన్నమాట. మన ఇండియా టైంలో 2:59 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. అక్కడ వచ్చేసి అరౌండ్ 11:30కి బయలుదేరింది. 2 వల్ల దిగిపోయింది అనమాట. సో ఇది ల్యాండెడ్ హియర్ బ్యాంకాక్ అన్నాడు మావాడు. బ్యాంకాక్ వచ్చాడు, కలవల సామ్రాజ్యానికి చేరుకున్నాడు. బ్యాంకాక్ అంటే ఏదో ఎంతలా ఉన్నారు, అదొక లేడీస్ పెద్ద పెద్దలు అందరూ వెళ్తున్నారు. తెలియని వాళ్ళు అందరూ ఏం మాట్లాడుతుంటారు. బ్యాంకాక్ అంటే పెద్ద పెద్దలు కూడా వస్తున్నారు. చాలా మంది ఆడుకుంటున్నారు. బ్యాంకాక్ అంటే తొందరగా ఫీల్ అవుతున్నారు. వెల్కమ్ టు బ్యాంకాక్. సో మనం ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత మనకి ఎయిర్పోర్ట్ ని ఫ్రీగా 2 hours పట్టు వైఫై ఇస్తారు. అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. మీరు వైఫైలోకి వెళ్ళి ఆన్ చేస్తే ఫ్రీ ట్రూ వైఫై అని ఉంది. దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత కనెక్ట్ అవుతుంది. ఇలా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రీ వైఫై అని అడుగుతుంది. ఫ్రీ వైఫై కొట్టండి. ఐడి కార్డ్ నంబర్ అంటే మన పాస్పోర్ట్ నెంబర్. సో పాస్పోర్ట్ నెంబర్ కొట్టి మొబైల్ నెంబర్ కొట్టి ఆపరేటర్ సెలెక్ట్ చేసుకొని ట్రూ ఏజ్ రిజిస్టర్ చేసుకుంటే వైఫై వస్తుంది. ఓకేనా? వెల్కమ్ టు థాయిలాండ్ టెర్మినల్ 1. వాళ్ళు చూసారు సెల్ఫీ తీసేసుకుంటారు. ఏమండి, మనకి ఏదైనా ఏటీఎంస్ కావాలనుకుంటే బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ లో వెళ్తే ఏటీఎంస్ ఉన్నాయి. ఏటీఎం, ఇంకోటి ఏటీఎం, ఏవో ఏటీఎంస్ ఉన్నాయి. ఇందులో డబ్బులు తీసుకోవచ్చు, కానీ ఛార్జెస్ పడిపోతాయి. గట్టిగా చూసుకోవాలి. ఏది కూడా ఇక్కడ తీయాలని అనుకోకూడదు. మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు మనం ఇండియాలో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుని తెచ్చుకుంటేనే ది బెస్ట్. సో ఇది 5-6 అలా 10 minutes వాష్రూమ్స్ ఉంటాయి. ఇక్కడ బ్రష్ చేసేసుకుంటే మార్నింగ్ సెక్షన్ లోనే ఈజీగా ఉంటది అనమాట. సో మీకు అక్కడి నుంచి బయటకు వస్తాం కదా 1-2 నుంచి వచ్చిన తర్వాత ఇలాగా టాయిలెట్స్ అవి ఉంటాయి. అప్పుడు బ్రష్ చేసేసుకుంటే ఫ్రీ అయిపోతాం. సో ఇది ప్రాసెస్. ఎగ్జిట్ ఇలాగా బయటికి వెళ్ళిపోవాలి. ఇటు నుంచి వస్తాము. సో ఇలా అవుట్ అనమాట. ఇది కౌంటర్ నుంచి ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్చేంజ్ కౌంటర్ ఉంది కదా. ఎక్స్చేంజ్ కౌంటర్ పక్కనే ట్రూ వెల్కమ్ టు థాయిలాండ్ బెస్ట్ నెట్వర్క్. సో వీడు వచ్చేసి 5 days కి మనకి 349 బాట్స్ ఛార్జ్ చేస్తున్నాడు. 8 days కి 449 బాట్స్, 15 days 699 బాట్స్, 30 days 1199 బాట్స్. ఒక కౌంటర్. ఇక్కడ వచ్చేసి సిమ్ కార్డ్ అండ్ ఈ సిమ్ చీప్ ప్రైజెస్, 5G నెట్వర్క్. ట్రావెల్స్ ఇక్కడ 5 days. సో దీని తాలూకా ఇన్ఫర్మేషన్. సిమ్ కార్డ్ పక్కన వచ్చితే అలాగే అక్కడ 7/11 ఉంటుంది. ఇందులో కూడా సిమ్లు అమ్ముతారు, తీసుకోవచ్చు. రండి చూపిస్తాను మీకు.
7-Eleven స్టోర్. వాటర్ కావాలంటే వాటర్ కొనుక్కోవచ్చు. 12 బాటిల్, 14 బాటిల్ వాటర్. ఇందులో కూడా క్వాలిటీస్ ఆఫ్ వాటర్ ఉంటాయి. మనకు రేట్లు దాన్ని బట్టి రేట్లు ఉంటాయి. కూల్ డ్రింక్స్ న్యాచురల్ గా మనకు దొరకవు. కాకపోతే పెప్సీ అవైలబిలిటీ ఉంది ఇక్కడ. సో కార్డు కూడా యాక్సెస్ చేస్తారు. కొన్ని జీడిపప్పు లేని కావాలంటే కొనుక్కోవచ్చు. మొత్తం 94 రూపాయలు అలా ఉంది. 94 బాట్స్, రూపీస్ కాదు. 94 ఇంటూ 3 వేసుకోండి. అంటే 100 రూపాయలు అంటే 300 అనుకోండి రఫ్గా. ఆ టైప్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి బీర్లు ఫేమస్ షాంగ్ బీర్ తక్కువ ఉంటుంది. 122 బాట్స్ ఉంది. ఆ క్యాన్ 2 ఉంటాయి. బడ్వైజర్ 151 బాట్స్ ఇంటూ 3 ఏదైనా సరే. ఇవ్వండి ఇక్కడ చూస్తున్నారు కదా, 66 బాట్స్, 63 బాట్స్. చీపెస్ట్ లియా బీర్ 63 బాట్స్ ఉంది. 3 ఆర్లు 180 రూపీస్ ఇండియన్ కరెన్సీలో. సో అలా అనమాట. అవన్నీ కూడా వచ్చేసి రైస్ కంటెంట్ అనమాట. ఇది నూడిల్స్ విత్ రైస్. ఇవి ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఉంటుంది బిర్యానీ, వెజ్ పులావ్ టైప్లోనే, ఇండియన్ వెజ్ పులావ్, చికెన్ టిక్కా మసాలా విత్ టర్మరిక్ రైస్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 82 బాట్స్ పడుతుంది. అంటే ఇంటూ 3 వేసుకుంటారా అంటే ఆల్మోస్ట్ 300 రూపీస్ అట్లా పడిపోతుంది అనమాట. ఇలాగా ఆల్మోస్ట్ అన్ని కూడా ఫ్రోజన్ ఫుడ్సే, రెడీ టు ఈట్. అవి వేడి చేసి ఇచ్చేస్తారు ఇక్కడే, మనం వెంటనే చేసుకొని తినేటివి అనమాట. పోర్క్ మీట్ తో కూడా మాక్సిమం ఇక్కడ పోర్క్ ఎక్కువ తింటారు ఇక్కడ. సో మనకి ఓన్లీ ప్లెయిన్ వైట్ రైస్ కావాలనుకుంటే ఇక్కడ వైట్ రైస్ విత్ ఆమ్లెట్ 56 బాట్స్, 48 బాట్స్ ఉంది. ఇవాళ రైస్ హరీష్. సో ఇది ఇక్కడ నైల్ పాలిష్ లేడీస్ ఇవి లైక్ మన జెండు బామ్ ఎలాగో ఇవి అలాగా ఇక్కడ. సో 236 బాట్స్, 133 బాట్స్. అంటే పేరు 3 ఆఫ్ వచ్చినాయి అనమాట. సో ఇవి ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి. మనకి ఏం కావాలో తీసుకోవచ్చు, ఏం కావాలో కొనుక్కోవచ్చు. బట్ 7/11 ఒక్కటి చాలు. ఇంకెక్కడ బయట కొంటే బోల్ డబ్బులు అవుతాయి. సో కాబట్టి ఇక్కడ కొనుక్కుంటే తక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ 3rd ఫ్లోర్ లో KFC అన్ని దొరుకుతున్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ రెస్టారెంట్స్ అన్ని చాలా మటుకు ఉన్నాయి ఇక్కడ. ఎయిర్పోర్ట్ లోకి వచ్చి అందరూ బయటకు బయటకు వెళ్ళిపోదామని అంటుంటారు. లేకపోతే ఇక్కడ సబ్బు కొత్తవి కానీ మనకు తెలిసిన పేర్లు కూడా ఉన్నాయి. సో మరి ఇవ్వండి 120 బాట్స్, 90 బాట్స్. రైస్ నూడిల్స్ విత్ పోర్క్ బాల్స్, నూడిల్స్ విత్ స్టీవ్ చికెన్, నూడిల్స్ విత్ స్టీవ్డ్ చికెన్, నూడిల్స్ విత్ స్టీవ్డ్ పోర్క్ రిబ్స్. పోర్క్ అనమాట ఇదంతా మీట్, పోర్క్ మీట్. ఇది బాత్ డక్. సో మేము వచ్చి ఇదిగోండి టెర్మినల్ 1 విత్ 2 గేట్ దగ్గర ఉన్నాం అనమాట. ట్యాక్సీ బుక్ చేస్తాం. ఇదిగోండి ట్యాక్సీ స్టాండ్స్ ఇవి. ట్యాక్సీలు వస్తాయి, వచ్చాక బయలుదేరిపోతాం. గోల్డ్ యాప్ లో బుక్ చేసుకున్నాం అనమాట. గోల్డ్ యాప్ లో బుక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా ఉంటారు. సో చూసుకొని మనం వారికి క్యాష్ పే చేయొచ్చు, చేంజ్ ఇస్తారు వచ్చేప్పుడు కూడా. సో క్యాబ్ ఎక్కేసాం, మూవ్ అయ్యాం అనమాట. వెళ్తున్నాం. వెదర్ మార్నింగ్ సెక్షన్ లో ఎలా ఉంది ఇక్కడ. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాం. ఇదిగోండి ఆల్రెడీ మనం మెట్రో దగ్గరలో ఉన్నాం అన్నమాట. టెర్మినల్ 21. ఇది వచ్చేసి మనకి ఏరోప్లేన్ మోడల్ లో కట్టారు. సో షాపింగ్ మాల్ బయట కూర్చోడానికి ప్లేస్ ఉంది మనకి. వెయిటింగ్ అనమాట. మాకు ఇంకా యాక్చువల్గా టైం 2 o'clock అనమాట రూము. సో రూమ్ 2 o'clock కాబట్టి మేము కొంచెం టైం తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చాము. సో ఈ టైంలో ఇక్కడైతే మనకు కొంచెం చూడటానికి అది బాగుంటుంది. నెక్స్ట్ బ్యాంకాక్ వచ్చే ఇది ఉంది. బట్ కానీ వేస్ట్ చేసుకోకుండా టైం మేము ఎందుకొని వేస్ట్ చేసుకోకుండా ఇట్లా వద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాం అనమాట. సో ఇది టెర్మినల్ 21. ఇది పైన బోర్డు కనపడుతుంది టెర్మినల్ 21. ఇది చూస్తే మనకి ఎయిర్పోర్ట్ మోడల్ లో ఉంటది అనమాట చూడటానికి. బట్ ఇక్కడి నుంచి అంత వ్యూ అంతగా కనిపించట్లేదు. చూస్తున్నారు కదా, బ్యాంకాక్ అంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి అనమాట. ఆకాశం చాలా నేరే, ఇంకా చాలా గట్టి ఉన్నాయి. టెర్మినల్ 21. ఇక్కడ యాక్చువల్ గా ఎంప్లాయీస్ కూడా ఇంకా రాలేదు, మేము వస్తే ముందే. టెర్మినల్ 21కి వచ్చాం. సో మాల్ జస్ట్ 10 అంటే 10 గంటలకు ఓపెన్ అయింది. చాలా అంటే చాలా బాగున్నాయి.
ఎస్కలేటర్స్ ఒక థీమ్స్ చాలా డబల్ బ్యాండ్ మిస్ రైట్ హ్యాండ్ కాస్ట్ ఉంటాయి కదా బ్రాండెడ్ కదా ఆఫర్స్ దేవుడు దగ్గర లవ్ కదా లవ్ మదర్స్ డే 4500 పట్టంటే రోడ్డు కూడా ఇంకా గండితో ఏమో చెప్పాలి అందరూ చేయలేదు కాపీ రేట్ మరి కొన్ని క్యాపచినో ఇది క్యాపచినో మీరు ఏది ఏది ఎస్పా కిందకెళ్దాం దగ్గర కిందకెళ్దాం ముందు దిగు ఎవరు పడుకోం అదే దిగుతున్నాం కాబట్టి అలా ఎక్కడం సరే ఇండియాలో ఎన్ని కన్సెషన్స్ ఉంటున్నారు 29 పాటు అకౌంట్ ఇది నేను మొక్కలు పెట్టేసి tangga figur ada apa? Yang lain berapa ya?
జామకాయలు, మామిడికాయలు, ఆవురపండు ఒకటి కేజీ 99 బాట్స్ ఇవి రకమైనటువంటి కూల్ డ్రింక్స్ అంటే చెప్పండి ఇది మామిడికాయలు నాకు కోసారా ఓడిగా మ్యాంగో పైనాపిల్ పపాయ ఇక మా ఊరు అటు వెళ్ళిపోతున్నారు గురు సూపర్ మార్కెట్ ఇది ఏమన్నా ఆయిల్ అన్ని దొరుకుతున్నాయండి ఆయిల్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ సూపర్ మార్కెట్ కదా ఇది ఇది కూడా ఏడి ఇక్కడ ఉంది వండుకోవాలంటే కొనుకెళ్ళిపోవాలరా అంటే ఉంటదంటే మనకి పొయ్యలేదు కదా వండుకోవాలంటే కొనుకెళ్ళిపోవాలంట అవన్నీ దొరుకుతున్నాయండి స్టార్టింగ్ లేదు చేద్దాం అనుకున్నాను టైమింగ్స్ ఉదయం 11 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 12 గంటల వరకు నైట్. తర్వాత అమృత పానీయం లోపల ఉన్నది. అమృత పానీయం లోపల ఉన్నది. నాలెడ్జ్ ఈస్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఉక్కురేసిన ఆమ్లెట్ ఆమ్లెట్ కోడిగుడ్డు పొడి చూడండి, ఆకులు చుట్టారు తమలపాకులు లాగా. 50 ఆకులు మొలకెత్తిన గింజలు, పచ్చి రొయ్యలు, నూడిల్స్, పచ్చి నూడిల్స్, ఇవన్నీ తింటే అతిలో ఉంటా. ఓ నాయన ఏంది ఇది? ఇదేంది ఇది? చేపలు 40 గుడ్లు, బాగా ఇవ్వండి. ఇందులో పెట్టేసి ఉడికించి అమ్ముతారు అనమాట. ఇది 66 బాటిల్, డజన్, అర డజన్ కంది మాంసం ఇవ్వండి. 4 కలర్ తెలుసుకోండి. ఆఫర్ 12 కేన్లు 564 బాటిల్ అండి. ఇది మనకు కావాల్సిన రేట్లు. ఇది 12 కేన్లు 564 బాటిల్.
ఇదిగోండి ఈ వాడే ప్రాసెసర్ కొంచెం క్వాలిటీ వాడుతున్నారు లైట్ క్వాలిటీ మోడల్స్ అవి కూడా ఉంటాయి మంచిగా ఇస్తారు ఫ్యూచర్ అయినా రెయిన్ కోట్ తీసేలా లేదండి అన్ని ఇదిగోండి లండన్ బ్రిడ్జ్ మోడల్లో కట్టారు ఇది చైనీస్ మోడల్ రెస్టారెంట్ ఇదిగోండి ఇది లండన్ బ్రిడ్జ్ మోడల్ లో కట్టారు కనిపిస్తుంది కదా ఇదిగో బ్రిడ్జ్ ని ఒక వ్యక్తి పట్టుకొని లాగుతున్నట్టు పెట్టారు ఇదిగోండి బనానా స్టోర్ బ్రాండెడ్ అనేది దొరుకుతాయి ఇక్కడ రియల్మీ హానర్ వివో సామ్సంగ్ ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ iPad Pro Harish laptops mostly keyboard బాగున్నాయి నీట్గా ఇంట్రెస్ట్ ల్యాప్టాప్స్ $3,150 got a ramen rat soup ఇందులో ఉంటుంది మనకి ఏం కావాలంటే ఇక్కడ కొట్టాలా చూడండి ఇది కొట్టామన్నమాట మనం ఇందులో ఆప్షన్ ఉంటాయి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి సో ఇలా కట్టిన తర్వాత ఎస్ అని పెడతాం కింద కార్డు పెట్టాలి కింద కార్డు పెట్టిన తర్వాత పేమెంట్ కొడితే ఇలా రిసిప్ట్ వస్తుంది రిసిప్ట్ వచ్చాక వీళ్ళకి ఇచ్చేస్తే తయారు చేసి ఇచ్చేస్తారు వెంటనే ఎక్స్క్యూజ్ మీ ఇది 159 బాటిల్ పడింది ఒక పెప్సీ ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ 2 చికెన్ ముక్కలు ఏం కావాలి పెప్సీగా కొట్టాను ఎందుకంటే బ్రాండ్ ఇదే కాదు అన్లిమిటెడా అన్లిమిటెడా గోల్డ్ ట్యాబ్ లో క్యాబ్ బుక్ చేసాం సో క్యాబ్ వస్తుంది ఇక్కడ నుంచి పటాయాకి 1200 బాట్స్ తీసుకుంటున్నారు యాక్చువల్ గా మనం ఒకే డెస్టినేషన్ కి 4-5 సార్లు కనుక మనం కొట్టాం అనుకోండి సో అదేం చేస్తుందంటే 4-5 టైమ్స్ కొడితే ఎక్స్ట్రా రేట్ చూపించేస్తుంది అనమాట కాబట్టి కొట్టేటప్పుడు డెస్టినేషన్ చూసుకుని కొట్టండి ఓకేనా Say hi to my friends. We are from India. From India. Yeah, we are from India. He's my friend, Chakai. Chakai. Yeah. Now we are going to Pattaya from Terminal 21, Bangkok. హాయ్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI
అని టైప్ చేసి